నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈ రోజు మనతో పాటు ఉండబదులు గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, గత ప్రభుత్వం నుండి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు సాగుతూనే ఉంది. గత ప్రభుత్వంలో ఏమన్నా ఇది నారాసుర చరిత్ర అని చెప్పేసి ప్రభుత్వం కాదు సురేంద్ర గారు. ఆ ముందు ఆ, 2019 ఆ, ఎన్నికల స- ముందు నుంచే నడుస్తుంది ఇది. అవును. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అని రాశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ వేశారు దీని మీద దర్యాప్తు చేయటానికి. అవును. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మరొక సిట్టు పడింది. ఆ తరువాత అది సిబిఐకి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది, ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సునీత నిన్న మొన్న కూడా మా నాన్న కేసు ఏం తెలియటట్లేదే అని మీడియా ముందు కళ్ళ నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి చాలా దూరం ఆ, ప్రొలాంగుగా వస్తాయి. అవును సార్. అయితే సునీత గారు కూడా సాక్షులందరూ చనిపోతా ఉన్నారని చెప్పేసి వాపోయారు. అయితే ఇప్పుడు అవును. దస్తగిరి కూడా నాకు జైల్లోకి వచ్చే నాకు డబ్బులు ఇవ్వకపోయారు. డబ్బులు తీసుకోకపోతే మేము నిన్ను చంపేస్తాం, బెదిరిస్తున్నాం అని అంటున్నారు. ఏంటి సార్ ఆ. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆల్రెడీ 8 నెలలు అవుతుంది. గతం గత ప్రభుత్వం మీద ఆరోపణలో భాగంగా వైఎస్ వివేకానంద గారి కేసు కూడా మేము వచ్చినమ్మటే సాల్వ్ చేస్తాం అన్నట్టు మాట్లాడారు. ఏంటి సార్, ఏ విధంగా చూడాలి మనం ఇది దస్తగిరి విషయం కానీ, కోట ప్రభుత్వం కానీ, సునీత గారు కానీ ఇవన్నీ? ఉమ్. వివేకానంద రెడ్డి హత్య కేసుని తేల్చటం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ అది. వీళ్ళు ఓకే. ఎన్నికలప్పుడు మేమేదో చేస్తాం, మేమేదో పగలగొడతామని ఆ ఇచ్చిన హామీలు ఆ రోజే మాట్లాడుకున్నాం. ఇది వీళ్ళ చేతిలో ఏం లేదు. సిబిఐ చేయాలి ఏం చేసినా. ఓకే సార్. సిబిఐ దీన్ని తేల్చాలి. సిబిఐ ఏ రకంగా మరి ఆ రోజున అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ లొంగిపోయింది అనే అంశం మీద కూడా చాలా మాట్లాడుకున్నాం ఆ రోజున. కూటమి వచ్చిన తర్వాత ఏదన్నా, ఎందుకంటే కూటమి ఇప్పుడు ఎలాగుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, అందులో పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ భాగస్వామ్యులుగా ఉంటారు. అదే కేంద్రంలో తీసుకుంటే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం. అంటే బీజేపీ మెయిన్ గా ఉంటుంది. అందులో నితీష్ కుమార్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఉన్న 2 సీట్లు కావచ్చు, మిగతా అడప దడప తప్ప తాళ అన్నట్టు ఒక్కొక్క సీటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఉన్నారు. అందులో కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. ఆ మూడోది నితీష్ కుమార్ ఉన్నాడు. ఇలా ఉంటే ఈ కూటమి ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఏదన్నా చెబితే ఢిల్లీలో ఇలా ఇలా పని అయిపోయింది అనే ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది చూడండి. దాని గురించి ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసుని సిబిఐ ఏదో బాగా తేల్చేసిద్ది అని అనుకుంటున్నారు, కానీ సిబిఐ ఏమీ తేల్చదు అనే సంగతి ఇప్పుడు బాగా అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి లొంగిపోయి సిబిఐని ఒక పంజరంలో చిలకలాగా ఆడించినట్టు పక్కన ఎట్టబెట్టారు అనేది అన్నం మొత్తం పిసికేయాల్సిన పని లేదు కదా. ఒక మెతుకు పట్టుకొని చూసి ఉడికిందో లేదో తెలిసినట్టుగా అవినాష్ రెడ్డి ఏ 8గా అరెస్టు, అతని బెయిల్ అంశాన్ని మనం ఒక్కసారి చూసుకుంటే మిగతా అందరి అరెస్టులు ఎలా జరిగినాయి, అందరికి బెయిల్ ఎలా వచ్చింది అనే దానికంటే కూడా ఏ 8గా ఉన్న అవినాష్ రెడ్డి ఆ ఇదిగో అరెస్టు, ఇదిగో బెయిల్ అంత పేపర్ల మీద నడిచిపోయింది. ఆ విషయం బయటకు కూడా పొక్కకుండా తరువాత అడిషనల్ ఛార్జ్ షీట్ వేసేటప్పుడు, కోర్టుకి సమర్పించేటప్పుడు అవినాష్ రెడ్డిని ఏ 8గా పరిగణిస్తూ మేము మా పరిగణలో అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చాము అనే విషయాన్ని ఆ రోజున బయట పెడితే అవాక్ అయిపోయింది మీడియా కూడా. అవును. అనునిత్యం వాళ్ళు ఈ కేసు మీద ఒక పక్కన వాళ్ళ పరిశోధన వాళ్ళు చేస్తా ఉంటే వాళ్ళకు కూడా తెలియదు అవినాష్ రెడ్డి అరెస్టు. అలాంటిది నిన్న ఏం జరిగింది అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలలకి ఈ జరిగిన వ్యవహారం ఇది. కానీ ఇది ఎప్పుడో జరిగిపోయింది. దస్తగిరి బెయిల్లో ఉన్నప్పుడే జరిగింది. దస్తగిరికి ఎందుకు బెయిల్ వచ్చింది? ఆయన అప్రూవర్ గా మారిపోయి కేసుకి సహకరిస్తున్నాడు కాబట్టి ఇతనితోటి పెద్ద ప్రమాదం ఏమి లేదు, ఇతను సిబిఐకి హెల్ప్ చేసేవాడే అనే విషయాన్ని సిబిఐ అక్కడ కోర్టులో కూడా ఉద్ఘాటించడం మూలాన ఆయనకి బెయిల్ మంజూరు చేయబడింది. మిగతా వేరే వేరే కారణాలకి, కొన్ని కొన్ని కారణాలకి మిగతా వాళ్ళకి కూడా బెయిల్ వచ్చింది, అది వేరే విషయం అనుకోండి. అయినప్పటికీ దస్తగిరికి మెయిన్ గా రావడానికి కారణం అతను అప్రూవల్ గా మారటం.
అప్రూవల్ గా మారటానికి ఆ ముందు ఆ జైల్లో ఉన్న సమయంలోనే జైల్లో ఆయన బెదిరించడానికి వచ్చారు. అప్రూవర్ గా ఎలా మారుతావు, నువ్వు మారితే నీ ప్రాణానికి హాని ఉందనేది బెదిరించడానికి కడప సెంట్రల్ జైల్లోకి చైతన్యారెడ్డిని తీసుకొని వచ్చి ఏది ఒక మెడికల్ క్యాంప్ అనే పేరుతోటి, యాక్చువల్ గా జైల్లోకి ఎంత ఖైదీలైనా కూడా అందరికి ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ. మెడికల్ ఎయిడ్ అలౌ చేయడానికి అక్కడ లోపల జైల్లో ఒక డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్ ఏదన్నా తేడా ఉంది అని అనుకుంటే వెంటనే పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటన్నిటికి రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే జీవితకాల ఖైదీలు చాలా మంది ఉంటారు కదా జైల్లో, వాళ్ళందరికీ మరి మెడికల్ ఎయిడ్ ఎలా లభిస్తుంది అని అంటే అండర్ ది గైడెన్స్ ఆఫ్ జైల్ ఒక మెడికల్ ఆఫీసర్ గైడెన్స్ లో ఆయన్ని రిఫర్ చేసి వేరే బయటకు కూడా తీసుకొచ్చి, అందుకనే జీవితకాల ఖైదీలు చాలా మంది హాస్పిటల్ చుట్టూతో, ఎందుకంటే హృదయ రోగాలు కానీ, కిడ్నీ సంబంధ రోగాలు కానీ, కాలేయ సంబంధమైన రోగాలు కానీ మన అలవాట్ల పూర్వకంగా గతంలో, ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు అట్లాంటివి ఉండకపోవచ్చేమో, కానీ జైల్లో అన్నీ నడుస్తున్నాయని చెబుతున్నారుగా. మందు, సిగరెట్, గంజాతో సహా మొత్తం వస్తున్నాయని. చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడే గంజాయి ప్యాకెట్లు ఇటు నుంచి ఇసురుకోవటం అని చూసినట్టుగా కూడా కొంతమంది చెప్తూ వచ్చారు కదా. ఇట్లాంటి మరి ఆ సంబంధంగా రోగాలు ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్లి హాస్పిటల్లో చూపిస్తారు. వాళ్ళ స్పెషలిస్ట్ ఏదన్నా రెఫర్ చేస్తే మరి ఇంకేమన్నా శస్త్రచికిత్సలు లాంటివన్నీ చేయించాలని చిన్నప్పుడు, ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని పెరోల్ మీద బయటకు పంపించో ఇట్లాగా అది ఏదో ఒక రకంగా వాళ్ళని ట్రీట్ చేసే కార్యక్రమాలు చూస్తారు. కానీ జైల్లో మెడికల్ క్యాంప్ పెట్టారంట. ఎందుకు పెడతారో అందరికీ తెలియదా? ఆ మెడికల్ క్యాంపు కేవలం దస్తగిరిని బెదిరించటం కోసమే. ముందు ప్రలోభ పెడతారు, ప్రలోభాలకు లొంగకపోతే వెంటనే ఇక బెదిరింపులకు దిగుతారు. అలాంటి దిగటం కోసమే. దీంతో పాటుగా అప్పుడు ఉన్న జైలు సూపరింటెండెంట్ కానీ, అప్పుడు ఉన్న ఎస్పీని కానీ, ఇలాంటి వాళ్ళని కూడా ఆ చేరుస్తూ దస్తగిరి ఆ రోజుల్లోనే కేసు పెట్టాడు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా అధికారంలో ఉంది, అలాంటిది ఏది దాని మీద ఇనిషియేట్ కాలేదు, దాని మీద విచారణ అనేది. కానీ నిన్న అది విచారణ జరిగింది. ఈ విషయంలో దస్తగిరి అప్రూవర్గా మారటం, అది కూడా కోర్టు అంగీకారంతో కదా మారింది. ఆ మారిన దాంట్లో ఇప్పుడు అతనికి బెదిరింపులు వస్తున్నాయి అనే దాన్ని ప్రూవ్ చేయగలిగితే ఆల్మోస్ట్ వాళ్ళు వివేకానంద రెడ్డి హత్య కేసు వీళ్ళు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఎవరైనా ఎప్పుడు బెదిరింపులకు పాల్పడతారు అని అంటే దాని వెనకున్న నేపథ్యం చూసుకోవాలి. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య ఎందుకు జరిగిందంటే దాని వెనకున్న నేపథ్యం ఏం చెప్పుకుంటాం? కడప ఎంపీ సీటు. ఆ ఎంపీ సీట్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలా, లేకపోతే షర్మిల ఉండాలా, లేకపోతే నేను ఉండాలా అంటే వివేకానంద రెడ్డి ఉండాలా, లేదు మన కుటుంబంలోంచి విజయం అన్నా ఉండాలి, అంతే తప్ప అవినాష్ రెడ్డి. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఈ కుదుట్లో ఈ శాఖ నుంచి వచ్చిన వాడు కాదు, అవతల శాఖ నుంచి వచ్చిన వాడు. భారతీ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ అవతల శాఖ. ఎందుకంటే ఆ కథ ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా. వాళ్ళ తాతకి ఇద్దరు అనే కథ ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. అలాంటి వాటిలో ఈ భారతీ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ అవతల వైపు నుంచి వచ్చిన వాళ్ళు, భాస్కర్ రెడ్డి దాని తాలూకు అవుట్ వెళ్ళటం ఇష్టం లేని వివేకానంద రెడ్డి మనకే ఉండాలనే దాని మీద గట్టిగా పట్టుబట్టాడు. ఇక దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఇక చివరాఖరికి ఆయన్నే కొట్టేసేసారు, మైనస్ చేసేసుకోవటానికి, తీసేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడిపోయాడని ఇప్పుడు అందరూ అంటూ ఉంటారు. దీని ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మరి ఒక వ్యక్తిని దస్తగిరిని వచ్చి వీళ్ళు బెదిరించే కార్యక్రమాలకు దిగారని అంటే ఖచ్చితంగా దీని వెనక ఒక కుట్ర ఉండే ఉంటది. వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి చెప్పేదంతా నిజం అవుతుంది అనే దానికి ఖచ్చితంగా బలం చేకూరిద్ది కదా ఇలాంటి వాటన్నిటిని. మరి అందుకని వీటిని ప్రూవ్ చేయగలిగితే ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సునీతకు న్యాయం చేసినట్టు అవుద్ది. అంతే తప్ప వీళ్ళంతటి వీళ్ళుగా అయితే మరి వివేక హత్య కేసుని రాష్ట్ర ప్రభుత్వం ఏం తేల్చలేదు. సిబిఐ చేతుల్లో ఉంది కాబట్టి, ఆ సిబిఐ మీద ఆధారపడి ఉంది కాబట్టి, అందుకని వీళ్ళంతటి వీళ్ళు తేల్చగలిగేది కాదు కాబట్టి దీన్ని ఏమన్నా తేల్చారనుకో దీన్ని సిబిఐ ఉపయోగించుకుంటుంది. అప్పటికీ కూడా ఇంకా కేంద్రంలో ఉన్న ఆ పెద్దల ఆపన్న హస్తం, అభయ హస్తం జగన్మోహన్ రెడ్డి మీద లేకుండా ఉండేటట్టయితే ఈ రోజుకి ఏం చెప్పుకుంటున్నారు చెప్పండి? విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు అన్న మరో పక్క ఇటు లోక్సభలో కూడా మిథున్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు,
ఉన్న వాళ్ళు ఆ ఎంపీలందరూ కూడా వాళ్ళకున్న అవసరాల దృష్ట్యా వాళ్ళు కూడా వెళ్తారు అనే కదా చెప్పుకుంటున్నారు. అదే ఇప్పుడు అవును సార్. అవినాష్ రెడ్డి అటు జంప్ అయిపోయాడు అనుకో, వాళ్ళ దగ్గర అసలే పెద్ద వాషింగ్ మిషన్ ఉంది. అందులో వేస్తారు వాషింగ్ పౌడర్, నిర్మా కొడతారు, క్లీన్ గా తీసి తెల్ల చొక్కా ఏం లేదు ఇక్కడ అని ఎంత పెద్ద ఇన్నైనా సరే వాళ్ళు వాష్ చేసి పెట్టగలరు. అందుకనే వాళ్ళకి ఇండియా వైడ్ గా వాషింగ్ మిషన్ అనే పేరు పడింది బీజేపీకి. మరి అలాంటి వాషింగ్ మిషన్లు ఉతకబడటానికి అవినాష్ రెడ్డి వెళ్ళాడు అనుకో, పరమ పునీతుడై బయటకు వచ్చును అనే క్యాప్షన్ అండర్లైన్ చేసుకోవాలి ఇక్కడ. అంటే ఇప్పుడు వీళ్ళు తేల్చినా కూడా దస్తగిరిని ప్రలోభ పెట్టడానికో బెదిరించడానికో చేసిన దాని మీద వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు కానీ కేంద్ర పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారమే ఈ కేసు నడుస్తుంది. ఆ విషయం అయితే ఖచ్చితంగా సునీతారెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే న్యాయం చేయలేదు అని ఆవిడ అనుకోవటానికి కాదు. జగన్మోహన్ రెడ్డికి మించిన శక్తులు పైన ఉన్నాయి. వాళ్ళ ప్రాపకం కూడా సునీతారెడ్డికి కావాలి. ఈ కేసు మీద వాళ్ళ ప్రభావం కూడా చాలా ఉంటుంది అనేది సునీత గుర్తుపెట్టుకొని దానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అన్వేషించుకొని ఒప్పించుకొని తేల్చుకోవాలి. అలా తేలంది ఎప్పటికీ తేలదు.